నా పేరు కృష్ణవేనండి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెం గ్రామంలో మా భూమి ఉంది. నేను సార్తో కలవడానికి అపాయింట్మెంట్ దొరకదని హైదరాబాద్ నుంచి నేను నా కొడుకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము. పోయిన నెల 16వ తారీఖున జూబ్లీహిల్స్ పెద్దంతల్లి గుడి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి 29వ తారీఖు వచ్చాము. సార్ పాపం చాలా బిజీగా ఉన్నారు, మనకు దొరకట్లేదు. సార్ కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే మా భూమి వచ్చి ఎకరన్నారండి. బావరాజుపాలెంలో, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెం గ్రామంలో నా భూమి వచ్చి ఎకరన్నర. మా నాన్నగారి భూమి అది. అయితే ఇజ్జి చంద్రరావు, దరుబంద చెరువు, సర్వే నెంబర్ 10. దాంట్లో గవర్నమెంటు కొంతమందికి 1972లో ఇందిరాగాంధీ హయాంలో మా నాన్నగారికి భూమి ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎస్సీలకి ఇచ్చారు, మేము ఓసీలమే. మా కులం తెలగాలు. ఎస్సీలకి 6 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి 4 అన్నదమ్ములకి, మా నాన్నగారికి. ఎస్సీలకి మాకు ప్రాబ్లం లేదు, వాళ్ళ భూమి వాళ్ళు చేసుకుంటున్నారు, మా భూమి మేము చేసుకున్నాం. ఇక్కడ వచ్చింది ఏంటంటే 90 దాకా మా నాన్నగారు చేశారు. దానికి పట్టా ఇచ్చారు, బోర్ ఇచ్చారు, లోన్ ఇచ్చారు, ఆంధ్ర బ్యాంక్ లోను, ఎన్టీ రామారావు పట్టా, శిస్తి కట్టాము, అన్నీ ఉన్నాయి. ఒక ముగ్గురు బావరాజుపాలెం గ్రామానికి చెందిన పులప వెంకట్రావు, బావరాజు అప్పారావు, పెద్దింటి చిన్నారావు, ఈ ముగ్గురు కలిపి మా భూమిని కబ్జా చేశారు. 1990 నుంచి కబ్జా చేశారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మేము 2 కోర్టులో విన్ అయ్యాము. ఇప్పుడు మాకు భూమి గొడవ రావాలంటే పక్కన ఇటు పక్కన వాళ్ళు అటు పక్కన వాళ్ళు ఏ పక్కన వాళ్ళు కాదు, కబ్జా చేసేసి 34 సంవత్సరాలు బట్టి మమ్మల్ని కోర్టులో తిప్పి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగేసేసుకొని మమ్మల్ని అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెంకట్రావు రానివ్వడు, భూమి మీదకి పెద్దింటి చిన్నారావు అప్పారావు రానివ్వరు. మేము గెలిచాం 2 కోర్టులు. గెలిచినా కూడా అక్కడ రణస్థలం మండలంలో అధికారులు మాకు అప్పచెప్పలేదంటే అక్కడ మాకు ఏ స్థాయిలో సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోండి. అయితే నాకు 4 అన్నదమ్ములు, ఒక తమ్ముడు చచ్చిపోయాడు, వాడికి ఒక కొడుకున్నాడు, ఆడిని మేమే పెంచుకుంటున్నాం. మరి ఆవిడ ఏం చేస్తుంది? మాకు ఏమీ స్వామత లేదు. నా చెల్లి ఉంది, ఆమెకి 2 భర్త చనిపోయాడు, 2 పిల్లలు. మేము 6 ఉన్నాం తల్లికి, మాకు 2 పిల్లలు ఉన్నారు. మాకు ఈ భూమి తప్ప ఒక సొంత ఇల్లు కూడా లేదు. ఈ ముగ్గురు కబ్జా చేసి వైసీపీ హయాంలో అమ్మేశారు, మళ్ళీ టీడీపీలోకి వచ్చేసారు. ఇలా ప్రతిసారి ఈ ముగ్గురు ఇలాగే చేస్తున్నారు. అందుకని మాకు రణస్థలం మండలంలో కానీ అక్కడ ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ని కలిసాము, ఆర్డీఓ గారిని కలిసాము, ఈఆర్ఓ గారిని కలిసాము, మండల స్థాయిలో ఎంఆర్ఓ గారిని కలిసాము, విఆర్ఓ జగన్నాథం కలిసాము. ప్రతి ఒక్కరు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కానీ మాకు సపోర్ట్ చేయలేదు. ఇంకొక అలిగేషన్స్ ఏంటంటే మా భూమి మేము గొడవ చేసినప్పుడల్లా ఈ విఆర్ఓలు ఈ ఎంఆర్ఓలు ఏమైతే ఉన్నారో పక్కనున్నే ఎస్సీల మీదకి వెళ్తున్నారు, వాళ్ళని ఖాళీ చేయమని. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చింది, మాకు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 16 ఎకరాలు 80 సెంట్లు ఏదైతే ఉందో 3 ఎకరాలన్నర చెరువు ఉంది. అంటే మాకు 7 ఎకరాలన్నర పోతే ఇంకా 9 ఎకరాలన్నర చెరువు ఉండాలి. ఈ 6 ఎకరాలు ఈ పులప వెంకట్రావు, ఈ బావరాజు అప్పారావు, చిన్నారావు, వీళ్ళు తాలూకు వాళ్ళందరూ కబ్జా చేసి ఉన్నారు. వాళ్ళని అడుగుతలేరు ఎందుకండి? వీళ్ళు మండల స్థాయిలో వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని ఖాళీ చేయాలి కదా. మమ్మల్ని ఖాళీ చేసేయాలన్నప్పుడు మొత్తం చెరువే 16 ఎకరాలు 80 సెంట్లు చెరువైనా తీయాలి, లేకపోతే మా భూమి మాకు ఇచ్చేయాలి. ఈ ముగ్గురికి మాత్రం చెప్పారండి సార్. వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు. ఇక్కడ అర్జీ పెట్టుకున్న వాళ్ళు కానీ వెంటనే సార్ వాళ్ళు వచ్చినందుకు ఎస్సీ కుల మీద ఇప్పుడు ఆ విఆర్ఓ మండల విఆర్ఓ జగన్నాథం అనే వ్యక్తి ఎస్సీ కులాల మీదకి వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్తున్నాడు. ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళని నిలదీయట్లేదు. ఎంఆర్ఓ గారిని మేము న్యాయం చేయమని అడిగినందుకు మా భూమిని తవ్వేశారండి. ఇదిగోండి మా భూమిని తవ్వేశారు, చూడండి. మా భూమిని మధ్యలో తవ్వేసి అవతలున్నది వేరే వాళ్ళకి అమ్మేసిన వాళ్ళకి అప్పచెప్పేశాడు. యువతలున్నది చెరువు అని చెప్తున్నాడు. మమ్మల్ని ఏమో వెళ్ళిపోమంటున్నాడు. 2 నెలల 10 రోజులు మేము అర్జీలు పెట్టి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, డిఆర్ఓ విఆర్ఓ అందరినీ కలిశాక వాళ్ళు ఎంక్వైరీ చేసి మా పొలమో కాదని తేల్చి మాకు ఇవ్వాలి కదా. తేల్చకుండానే వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఓఎస్డి మధుసూదన్ గారిని కలిసాము. ఆయన్ని కలిసినందుకు గాను అక్కడ ఇంకా గొడవలు అవుతున్నాయి. ఈ విషయం మేము ఇక్కడ చెప్పాలి. 34 సంవత్సరాలు అవుతుంది. నాతో పాటు 9 మంది భవిష్యత్తు ఉంది ఇందులో. ఆ భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. మా అమ్మ నేను కలిసి మా కుటుంబం కోసం మేము పోరాడుతున్నాం. ఆయన ఒక్కసారి కలవాలని మా ఆలోచన. స్పందించారు. 6, 7, 8 తేదీలోకి వచ్చాము. మళ్ళీ ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యాము. మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు దీనికి బాగానే ఇచ్చారు, స్పందన బాగానే ఉంది. కానీ మాకు ఒకసారి సార్ని కలవాలి. ఎందుకంటే ఇది చిన్న మ్యాటర్ కాదు. వీళ్ళ దాకా అయితే వెళ్ళింది. సార్ దాకా వెళ్ళిందో లేదో అనేది తెలియట్లేదు మాకు.
సార్ దాకా వెళ్తే మాకు న్యాయం కొంచెం తొందరగా జరిగిద్దని. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో మేము మొత్తం మాకున్న డబ్బులు మాకున్న మొత్తం అనేది ఖర్చు పెట్టేశాము. ఇప్పుడు మాకంటూ అదొక్క ఆధారమే తప్ప, అది కూడా మాకు అవకాశం కాదు, అది ఒక్కటే మాకు ఆధారం. నాతో పాటు 9 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉందని చెప్పేసి ఈ పోరాటం. ఇదిగోండి విఆర్ఓ ఆ రోజున విఆర్ఓ మాకు చెప్పిన మాట. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.